గంటల 40 నిమిషాలు బహుశా అంత మించో ఏదో. సో నేను ఇంతవైపు మాట్లాడాలి, ఇదేమన్నా నేను సభలో కూడా ఈ టైం రావాలంటే నాకు హోదా లేకపోతే ఎట్లా అంటే స్పీకర్ గారు ఇవాళ చాలా క్లారిటీగా ఇచ్చారు ఆయన పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పరిణామాలన్నిటిపైన కూడా. ఎందుకు ఇంకా రియలైజ్ కాలేకపోతారు? ఇంకా ఢిల్లీనో ఇంకో వాటిని కోట్ చేస్తున్నారు తప్ప గతంలో వారు అన్నటువంటి మాటలు లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాలు లోక్సభలో జరిగినటువంటి పరిణామాలు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో ఇదొక సాక్ అనుకోవాలా, లేకపోతే సభకు రావడానికి ముఖం జల్లడం ఇవన్నీ మాట్లాడుతున్నారా? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు 2 గంటలు 2.5 గంటలు మాట్లాడాడు ఆయన జగన్ గారు. అంత టైం మాట్లాడాలి అని అన్నారు. నేను అంటుంది ఏంటంటే 2 గంటలు ఎవరి కోసం మాట్లాడారు? ఈ 2.5 గంటలు ఎవరి కోసం మాట్లాడారు? ఎంతసేపు అబద్ధాలు మాట్లాడి అపోజిషన్లో నువ్వున్నప్పుడు, అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా నీ కామన్ ట్రెండ్ ఏంటంటే నువ్వు అబద్ధాలే మాట్లాడతావు, ఇంకోటి ఏం మాట్లాడవు. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఏ అబద్ధాలు చెప్పుకుంటూ నీకు నచ్చినట్టు చెప్తావు. ఎప్పుడు ఏం మాట్లాడతావు? నేను ఇచ్చాను, నేను అపోజిషను, నేను స్టేటస్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాను, ఆ రోజు మాట్లాడవయ్యా అని చెప్పాను అని ఏదో చూశాను. ప్రతిపక్ష హోదా మీరెవరండి ఇచ్చేది? ప్రతిపక్ష హోదా మీరెవరు ఇవ్వడానికి? అది మీరు లేకపోతే ఇంకొకరు ఇవ్వడానికి ఉండదు. అది రాజ్యాంగంలో రాసి ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఇవ్వాలి అనేది ప్రాపర్గా ఉంటుంది. మీకు తెలియకపోతే ఈరోజు స్పీకర్ గారు మరి నీకు పంపించారు కదా, ఆల్రెడీ ప్రెస్ కూడా ఇచ్చారు, ఆయన దీంట్లో అంతా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అవన్నీ మీకు తెలీదా? తెలియకుండా అంటే నీకు హౌస్ రూల్స్ తెలీదు, నీకు రాజ్యాంగం తెలీదు, నీకు చట్టాల గురించి తెలీదు, నువ్వు ఎలా అపోజిషన్ ట్రీట్ చేయాలో తెలీదు, నువ్వు పార్టీ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలీదు, పార్టీ పెట్టుకున్నాక ఆ పార్టీ రూల్స్ ఏంటో తెలీదు. అంటే నువ్వు పార్టీ పెట్టుకుంటే అదంతా నాదే అన్న, అంటే నేను పార్టీ పెట్టుకుంటే అదంతా నాదే అనే ఫీలింగ్లో నువ్వు ఉండి ఆ రోజు ఏం చేసావు? లైఫ్ టైం ప్రెసిడెంట్. లైఫ్ టైం ప్రెసిడెంట్లు అలాంటివి ఉండరు ప్రజాస్వామ్యంలో. శాశ్వత అధ్యక్షుడు రాసుకున్నారు. అంటే నీకు ఇవన్నీ తెలియకుండా ముఖ్యమంత్రి ఎలాగైపోయావు అనేది ఈరోజు ప్రజలందరూ ఈరోజు పెద్ద క్వశ్చన్ అది ప్రజలందరికీ. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోవాలంటే కేవలం మీ నాన్నగారు ఒక ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి, ఆ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మీరు ఆయనకు అబ్బాయి కాబట్టి, వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను ముఖ్యమంత్రికి అర్హత అనేది నువ్వు తీసుకొని ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిపోతాను అనే పరిస్థితుల్లో అయ్యావు తప్పితే, వాస్తవానికి మాలాగే కింద నుంచి ప్రజల్లోంచి వచ్చిండుంటే కనీసం వార్డు మెంబర్ కూడా అవో. ఇది వాస్తవం, వార్డు మెంబర్ కూడా అవో. ఎందుకంటే నీకు ఏది తెలియదు, ఒక రూల్ తెలీదు, నథింగ్, ఏది తెలియదు. జస్ట్ లైక్ దట్. పోనీ అధికారంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏనాడైనా ఒక్కసారైనా నువ్వు ఆఫీస్కి వచ్చావా, పేషీకి వచ్చావా? ముఖ్యమంత్రి నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ప్రాపర్గా అసెంబ్లీకి వచ్చావా? అపోజిషన్ స్టేటస్ ఉన్నప్పుడు అడుగుతున్నా, రాలేదు. ఎప్పుడు చూసినా ఇంట్లో కూర్చుంటావు, నీకున్నంత పొగరు ఎవరికి లేదు. అసలు నీ అర్హత ఏంటి? చాలా క్లారిటీగా అడుగుతున్నా, నీకున్న స్పెషాలిటీ ఏంటి? నీకున్న అర్హత ఏంటి? కేవలం ఒక సీఎం కొడుకు అనే ఒక అర్హతే నీకు ముఖ్యమంత్రి అర్హత అయితే, ఈరోజు మా శాసనసభలో కూడా సీఎంల కొడుకులు చాలామంది ఉన్నారు. నీకు తెలియాలి ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ పోతా ఉంటే నేను అంటుంది నీకు టైం దొరకలేదని అంటున్నావు. నీకు ఆల్రెడీ మరి స్పీకర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, మీరు మాట్లాడడానికి నేను కావాల్సినంత టైం ఇస్తాను అని. మేమందరం కూడా అడుగుతున్నాం, ఎందుకంటే చాలా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి నీకుంది. నువ్వు ఆ సమాధానాలు చెప్పడానికి